ఎవరైతే టీఎస్పీఎస్సీ డిఏఓ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఎగ్జామ్కి అప్లై చేసిండ్రో వాటి హాల్ టికెట్ అయితే రిలీజ్ అయింది కదా. అయితే హాల్ టికెట్లో మనము ఒకసారి హాల్ టికెట్లో చివరికి కింది దాకా వస్తే ఇక్కడ ఉంటుంది మన ఫోటో అనేది హాల్ టికెట్లో పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ప్లేస్లో హాల్ టికెట్ అనేది పేస్ట్ చేయాలని ఉంది. తప్పనిసరిగా కొత్త ఒక 3 months బిఫోర్ దిగిన పాస్పోర్ట్ ఫోటో అయితే ఇక్కడ పేస్ట్ చేసుకొని వెళ్ళాలి ఎగ్జామ్కి హాల్ టికెట్ పైన. నెక్స్ట్ ఇక్కడ ఇంకో బాక్స్ కనబడుతుంది కదా, ఈ ఫస్ట్ బాక్స్లో సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అనేది ఇక్కడ సిగ్నేచర్స్ అనేది పెట్టాలి. నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ ద ఇన్విజిలేటర్, ఈ సెకండ్ బాక్స్లో ఎగ్జామ్ హాల్లో సిగ్నేచర్ అయితే ఇన్విజిలేటర్ పెడతాడు. ఇంకా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది, మనం ఎట్లా ఉండాలి ఆ ఇన్స్ట్రక్షన్స్ అండ్ గైడ్ లైన్స్ ఏంటివో ఇప్పుడు చూద్దాము. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా గైడ్ లైన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్. ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే ద హాల్ టికెట్ మస్ట్ బి ప్రజెంటెడ్ ఫర్ entry in the examination hall along with at least one original valid photo identification card issued by government. మనం ఎగ్జామ్ హాల్కి వెళ్ళినాక ఆ ఎగ్జామ్ హాల్లో మన ఒరిజినల్ హాల్ టికెట్ అనేది చూపించాలి వాళ్ళకి, అండ్ వన్ ఒరిజినల్ ఫోటో ఐడెంటిఫికేషన్ అనేది చూపించాలి. ఒరిజినల్ ఫోటో ఐడెంటిఫికేషన్ అంటే ఏవి తీసుకెళ్ళచ్చు అంటే పాస్పోర్ట్ అయినా ఏం కాదు, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, ఆధార్ కార్డ్, గవర్నమెంట్ ఎంప్లాయీ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, వీటిలో ఏదైనా ఒకటి ఒరిజినల్ తీసుకెళ్ళాలి. వీటి జిరాక్స్ కాపీ, ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు కలర్ జిరాక్స్ అట్లా తీసుకెళ్ళకూడదు, ఒరిజినల్ మాత్రమే తీసుకెళ్ళాలి. ఎగ్జామ్ హాల్ అన్నప్పుడు మనకు ఖచ్చితంగా ఒరిజినలే ఉండాలి. జిరాక్స్ కాపీ ఉంటే మనం ఎగ్జామ్కే అలౌ చేయరు, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ దీంట్లో 4th పాయింట్ చూడండి. 4th పాయింట్ క్యాండిడేట్స్ ఆర్ అలౌడ్ ఫర్ forenoon session inside the test center from 8:30 AM. మనం ఎగ్జామ్ అయితే మనకు ఎగ్జామ్ లోపలికి ఎప్పుడు అలౌ చేస్తారు అంటే 8:30కి, మార్నింగ్ 8:30 నుంచి అలౌ చేయడం స్టార్ట్ చేస్తారు, 8:30 AM ఆన్వర్డ్స్. ఫర్ ఐడెంటిటీ వెరిఫికేషన్ ద టెస్ట్ సెంటర్ ఎంట్రీ గేట్ విల్ బీ క్లోజ్డ్ 9:30 AM. 9:30కి వరకు ఎగ్జామ్ గేట్లు అనేవి క్లోజ్ అయిపోతాయి. ఆ 9:30 దాటినాక వస్తే ఎవరిని ఎగ్జామ్కి ఎలా అయితే చేయరు. నెక్స్ట్ పాయింట్ చూస్తే బి క్యాండిడేట్స్ ఆర్ అలౌడ్ ఫర్ ఆఫ్టర్నూన్ సెషన్ ఇన్సైడ్ ద టెస్ట్ సెంటర్ ఫ్రమ్ 1 PM ఆన్వర్డ్స్ ఫర్ ఐడెంటిటీ వెరిఫికేషన్. ద టెస్ట్ సెంటర్ ఎంట్రీ గేట్ విల్ బీ క్లోజ్డ్ 2 PM. ఎగ్జామ్కి హాఫ్ అన్ అవర్ ముందే క్లోజ్ అయిపోతుంది, అందుకే మనం తొందరగా వెళ్ళాలి ఎగ్జామ్కి. నెక్స్ట్ పాయింట్ చూస్తే ఇక్కడ 7th పాయింట్ చూద్దాము. ఇక్కడ 7th పాయింట్ కనిపిస్తుంది కదా, క్యాండిడేట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు బ్రింగ్ క్యాలిక్యులేటర్, మ్యాథమెటికల్ టేబుల్స్, లాగ్ బుక్స్, పేజెస్, సెల్ ఫోన్స్, బ్లూటూత్ వాచ్, లాగ్ టేబుల్స్, వ్యాలెట్, హ్యాండ్ బ్యాగ్స్, రైటింగ్ ప్యాడ్స్, నోట్స్, చార్ట్స్, లూజ్ షీట్స్. ఇక్కడ ఏమంటున్నారు నాట్ అలౌడ్, క్యాండిడేట్స్ ఆర్ నాట్ అలౌడ్ బ్రింగ్. ఏమి నాట్ అలౌడ్ ఎగ్జామ్కి అంటే మ్యాథమెటికల్ టేబుల్స్, లాగ్ బుక్స్, సెల్ ఫోన్స్, బ్లూటూత్స్, వాచ్ ఇవన్నీ నాట్ అలౌడ్ ఎగ్జామ్కి. మన యొక్క వ్యాలెట్, హ్యాండ్ బ్యాగ్ కూడా నాట్ అలౌడ్, ఇవి అలౌ చేయరు, తీసుకెళ్ళకూడదు అని ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్లో అయితే చెప్తున్నారు. ఇంకొక పాయింట్ ఏముందంటే వియర్ ఓన్లీ చెప్పల్ నాట్ షూస్. మన ఎగ్జామ్కి చెప్పులు అనేటివే వేసుకొని వెళ్ళాలి, షూస్ అనేటివి నాట్ అలౌడ్ అని చెప్తున్నారు. ఇవి స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. ఇక్కడ 12th పాయింట్ ఉంది కదా, ఈ 12th పాయింట్ చూద్దాము. ద టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ఈచ్ ఎగ్జామినేషన్ ఈజ్ 150 minutes మార్నింగ్ సెక్షన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్. ద ఎగ్జామినేషన్ సబ్మిటెడ్ ఆఫ్టర్ ద ఎక్స్పైరీ ఆఫ్ 2 hours 30 minutes. ఎగ్జామ్ అనేది మనకు 150 minutes ఉంటుందట, మార్నింగ్గా కూడా ఆఫ్టర్నూన్ కూడా 150 minutes ఉంటుంది. నెక్స్ట్ 13 పాయింట్ చూస్తే పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అండ్ పేపర్ 2 ఆర్థమెటిక్ అండ్ మెన్సురేషన్. పేపర్ 1లో మనకు జనరల్ స్టడీస్ పైన క్వశ్చన్స్ ఉంటాయి, జనరల్ ఎబిలిటీస్ పైన క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. పేపర్ 2 ఆఫ్టర్నూన్ ఉంటుంది కదా, పేపర్ 2లో ఆర్థమెటిక్ అండ్ మెన్సురేషన్ పైన క్వశ్చన్స్ అనేటివి వస్తాయి. మనకి ఎగ్జామ్ అనేది 2 languagesలో ఉంటుంది, తెలుగు, ఇంగ్లీష్. మనం ఏ లాంగ్వేజ్ అయితే చూస్ చేసుకున్నామో మనము వాటిలో మాత్రమే ఉంటుంది. మనం ఎగ్జామ్ హాల్లో చేంజ్ చేసుకోవచ్చు, ఒక్కొక్కసారి మనకు తెలుగులో క్వశ్చన్ అర్థం కాకపోతే ఇంగ్లీష్లో చూసుకోవచ్చు, ఇంగ్లీష్లో అర్థం కాకపోతే తెలుగులో చేంజ్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఏమైనా డౌట్స్ వస్తే అక్కడ ఇన్విజిలేటర్స్ ఉంటారు, వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు. ఏం అడిగినా మనకు వాళ్ళు క్లియర్గా ఆన్సర్ అయితే చేస్తారు.
ఇవి ఈ హాల్ టికెట్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఈ వీడియో అయితే ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి మీరు చూసిన తర్వాత వాళ్ళకి అవసరం ఉంది అనిపిస్తే వాళ్ళకు షేర్ చేయండి.